పచ్చటి ప్రకృతి ఒడిలో వెచ్చగా ఒదిగినట్టున్న మునిపల్లె ఒక చిన్న గ్రామం. ఈ గ్రామంలో జగన్నాథం ధనికుడైన భూస్వామి. చాలా ఆదర్శ భావాలు గల వ్యక్తి. మనిషికి మనిషికి మధ్య అడ్డుగోడలా ఉన్న ఈ అంతస్తులు, భేదాలు వైదొలిగిపోతాయే గాని మానవ జాతికి విముక్తి లేదని, ఈ కక్షలు, వైషమ్యాలు అప్పుడు గాని తొలగిపోవని సిద్ధాంతాన్ని నమ్మి దాన్ని ధైర్యంగా ఆచరణలో పెట్టగలిగిన వ్యక్తి ఆయన. తనకు తోచినంత వరకు ఎదుటివారికి మంచి చేయటం, సాటివారిని తరవతమ భేదబుద్ధి లేకుండా సమానంగా, ఆప్యాయంగా, ఆత్మీయంగా చూడటం ఆయన భావం. సన్నకారు రైతులు, పేదలు, సాదలు అంతా ఆయన దగ్గరికి అనుక్షణం సలహాకో, సంప్రదింపులకో జగన్నాథం బాబూ అంటూ వస్తూ ఉంటారు. రైతులు కానీ, కూలీలు కానీ ఎవరైనా సరే జగన్నాథం పేరు చెబితే వెంటనే 2 చేతులు ఎత్తి దండం పెట్టి, ధర్మం గల తండ్రి 1000 ఏళ్ళు బ్రతకాలి అంటారు. ఈ ప్రపంచంలో ఎవరికైనా మంచి చేస్తుంటే చూసి మెచ్చుకునే వారి కంటే ఈర్ష్యపడి కొంటికొక్కరికై మాటలతో అవహేళన చేసేవారే ఎక్కువ. మునిపల్లెలో జగన్నాథం అంటే ప్రాణాలు ఇచ్చేవాళ్లతో పాటు ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా అతన్ని సఫా చేద్దామా అని చూసేవారు కూడా లేకపోలేదు. పల్లెటూరులో కక్షలు, కావేశాలు తీర్చుకోవాలంటే మార్గాలు చాలా ఉన్నాయి. పొలం గట్టు తెగ్గొట్టి సరిహద్దులు చెరపటము, పొలాలకి నీళ్లు పెట్టుకునేటప్పుడు అడ్డీల దగ్గర కాపలాలు కాసి నీళ్లు రానియకుండా చేదటము, కుప్పలు తగలెట్టటము, ఏదో ఒక మార్గంతో మనసులో ఉన్న ద్వేషమంతా బయట పెట్టుకోవచ్చు. ఊళ్ళో ఈసారి కాలవ నీళ్ల దగ్గర జగన్నాథాన్ని తగాదాలోకి లాగాలని దిగువ చేల రైతుల ద్వారా ఊళ్ళో మిగతా ధనికులైన భూస్వాములు గూడుపుటాని ప్రారంభించారు. ఇదేం తెలియని జగన్నాథం తన పొలాలకి మామూలుగానే నీళ్లు పెట్టించుకున్నాడు. జగన్నాథం ప్రాణానికి ప్రాణంగా పాలేరు వీరయ్య రాత్రంతా పొలం దగ్గర కాపలా ఉన్నాడు. మర్నాడు పొలం దగ్గరికి చూడటానికి వచ్చాడు జగన్నాథం. వీరయ్య భోజనానికి కూడా ఇంటికి వెళ్ళలేదు. కర్ర పక్కన పెట్టుకుని చుట్టముట్టించుకుంటూ పొలం దగ్గరే కాపలా కూర్చున్నాడు. నేనుంటాలే ఇక్కడ, నువ్వు వెళ్ళి భోంచేసిరా వీరయ్య అన్నాడు జగన్నాథం. వద్దులే బాబు, సూర్యాన్ని అన్నం ఇక్కడికే తీసుకురమ్మని కబురంపాను అన్నాడు వీరయ్య. వీరయ్య అంటుండగానే సూర్యం అన్నం తెచ్చాడు. జగన్నాథం గట్టు దగ్గర నిలబడి ఉన్నాడు. దూరాన వీరయ్య భోజనం చేస్తున్నాడు. తండ్రితో తినే అలవాటు గల సూర్యం భోంచేయలేదు. వీరయ్య అన్నం కలిపి సూర్యం నోట్లో ఒక ముద్ద పెట్టి తను తింటున్నాడు. ఇంతలో హఠాత్తుగా దూరం నుండి గొడవ వినిపించింది. దిగువ చేలు గల రైతులంతా కర్రలు పుచ్చుకొని వచ్చి జగన్నాథాన్ని రెట్టిస్తున్నారు. జగన్నాథం సమాధానంగా నచ్చజెప్పాలని ఏదో అంటున్నాడు. వచ్చిన వారిలో ఒకడు కర్రెత్తి హఠాత్తుగా జగన్నాథం నెత్తిన కొట్టాడు. తగాదా అని, కోట్లాట అని ఏమాత్రం ఊహించకుండా ఏమరుపాటుగా ఉన్న జగన్నాథం అబ్బా అంటూ తల పట్టుకొని కూలిపోయాడు. అతని కళ్ళు బైర్లు కమ్మి స్పృహ పోయింది. వీరయ్య శివం ఎత్తిన వాడిలా పరిగెత్తి వాళ్ళతో కలబడ్డాడు. ఒకడి చేతిలో కర్రని ఒడుపుగా లాక్కొని జగన్నాథాన్ని కొట్టిన అతని మీద ఉరకబోయాడు. క్షణంసేపు శివంగిలా పోట్లాడి ఇద్దరిని గాయపరచగలిగిన వీరయ్య ఒక్కడవటం వల్ల, ఎదుట 10 మంది ఉండటం వల్ల తట్టుకోలేకపోయాడు. తేరుకున్న జగన్నాథం లేచి నిలబడబోతూ వారిని వారించటానికి అన్నట్లు చేతులు జాపాడు. జగన్నాథం లేచి వీరయ్యకి అండ దొరికితే తమ పని సున్నా అనుకున్న ఒకళ్ళిద్దరూ జగన్నాథం మీదకి కర్రలెత్తి కలబడ్డారు. వీరయ్య మెరుపులా వెళ్ళి జగన్నాథానికి అడ్డు నిలబడి అతన్ని గుండెలకి పొదిని పట్టుకున్నాడు. జగన్నాథానికి తగలాల్సిన దెబ్బ వీరయ్యకి తగిలి తల ప్రక్కలయింది. ఇదంతా దూరం నుంచి చూస్తున్న సూర్యం భయపడిపోయి అమ్మా అమ్మా నాయనా అని అరుస్తూ బాణంలా ఇంటివైపు పరుగెత్తాడు. వీరయ్య చనిపోయాడు.
అతన్ని చంపిన వాళ్ళకి, ఈ గూడు పుటానికి అసలు కారకులైన వాళ్ళందరికీ జగన్నాథం అన్నగారైన రాజారావు కఠిన శిక్షలు పడేలా చేశాడు. దాంతో ఊళ్ళో వాళ్ళు మరీ రెచ్చిపోయారు. జగన్నాథం మీద ప్రతీకారంగా కుప్పలు తగలబెట్టడం, అతనింట్లో దొంగతనాలు చేయటానికి ప్రయత్నించటం, అతను ఊళ్ళో నడుస్తుంటే ఎడమొహం పెడమొహంలా ప్రవర్తించటం, భయపడుతున్నట్టు దూరం దూరంగా వెళ్ళిపోవటం చేయసాగారు.